ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటన విజయవంతంగా పూర్తయింది. జోర్డాన్తో ప్రారంభమైన ఆయన పర్యటన ఒమన్తో ముగిసింది. కాగా భారత్ ఒమన్ మధ్య వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సాగింది. ఇదిలా ఉంటే భారత్ ఒమన్ దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ 3 విదేశాల పర్యటన ముగిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా చివరిగా ఆయన ఒమన్లో పర్యటించారు. మొదట జోర్డాన్లో పర్యటించారు. జోర్డాన్ నుంచి ప్రధాని మోదీ ఇథియోపియా చేరుకున్నారు. ఇథియోపియాలో 2 రోజుల పాటు పర్యటన కొనసాగింది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ రాజధాని మస్కట్ విమానాశ్రయంలో భారత ప్రధాని మోదీకి సాదర స్వాగతం లభించింది. ప్రధాని మోదీకి ఒమన్ ఉప ప్రధాని సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయ్యద్ స్వాగతం పలికారు. అలాగే తనకు స్వాగతం పలికిన కళాకారులతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ఒమన్ సైనిక వందనం భారత ప్రధాని స్వీకరించారు. ఇదిలా ఉంటే భారత్ ఒమన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తూ ప్రధాని పర్యటన సాగింది. కాగా భారత్ ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఒమన్ ఉప ప్రధాని సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయ్యద్తో ప్రధాని మోదీ అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం, రక్షణ, భద్రత, సాంకేతికత వంటి కీలక అంశాలు ఇద్దరు నేతల మధ్య చర్చకొచ్చినట్టుగా సమాచారం. అలాగే ఉభయ దేశాల మధ్య మైత్రి సంబంధాలు మరింత బలోపేతం చేసిన దిశగా ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపారు. కాగా భారత్ ఒమన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఫలితంగా ఉభయ దేశాలకు వాణిజ్యపరంగా మరింతగా ప్రయోజనాలుంటాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు ఉభయ దేశాల సంబంధాల్లో సదరు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఒక మైలురాయిలా నిలుస్తుందని భావిస్తున్నాయి. కాగా 2018లో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఒమన్లో పర్యటించారు. ఆ తర్వాత ఆయన ఒమన్లో పర్యటించడం ఇదే మొదటిసారి. మొత్తంగా 2 సార్లు ఒమన్లో పర్యటించారు. కాగా తాజా పర్యటనలో భాగంగా ఒమన్కు చెందిన అనేక మంది వ్యాపార దిగ్గజాలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. కాగా ఒమన్లో ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటన విజయవంతంగా పూర్తయింది.